నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, బాలీవుడ్కి లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, కన్నడ ఇండస్ట్రీకి, తమిళ ఇండస్ట్రీకి జనరల్గా హీరోయిన్స్ తిరుగుతూనే ఉంటారు. హీరోలు ఏ ఇండస్ట్రీకి తగ్గట్టు అక్కడ ఉండిపోయినప్పటికీ హీరోయిన్స్ మాత్రం అన్ని చోట్ల వెళుతూ వస్తూనే ఉంటారు. మన తెలుగు అమ్మాయిలు చాలామంది చెన్నై వెళ్ళి తమిళ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, శ్రీదివ్య వీళ్ళందరూ. బట్ కొంతమంది హీరోయిన్స్ మనం చూస్తే లైక్ మనం తాప్సీ గారిని తీసుకోవచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ గారిని తీసుకోవచ్చు. సో వీళ్ళు ఇక్కడ కన్నా కూడా బాలీవుడ్కి వెళ్ళి ఏదో సాధిద్దామని అనుకున్న దాంట్లో తాప్సీ బాలీవుడ్లో బాగా సక్సెస్ అయ్యారు, రైట్? కాజల్ మన దగ్గర బాగా సక్సెస్ అయ్యారు. సో మొన్న మనము కాజల్తో మాట్లాడినప్పుడు బాలీవుడ్ మీద ఫైర్ అయ్యారు ఆమె. ఇప్పుడు తాప్సీ సౌత్ ఇండస్ట్రీ మీద కాస్త నెగిటివ్గా చెప్పారు. నాకు అక్కడ ఏమీ సంతృప్తి ఇచ్చిన సినిమాలు నేను చేయలేకపోయాను, బట్ బాలీవుడ్లో అలా కాదు అని. జనరల్గా మీరు ఏం చెప్తారు? తాప్సీ నేను ఫస్ట్ సినిమాకి పర్సనల్గా చూసాను, ఇక్కడే అన్నపూర్ణలో. అన్నపూర్ణలో జుమ్మంది నాదం నానక్రామ్ కూడా అవునవును, నానక్రామ్ కూడా రామనాయుడు స్టూడియో. అక్కడ అమ్మాయి నేను 3-4 సినిమాలు చూసాను తనవి. ఐ లైక్ హర్ క్యారెక్టర్. సాయంత్రం బండి నేర్చుకుంటుంది. ఒక అబ్బాయి ఎవరో పెద్ద బుల్లెట్ బండి తెస్తే ఒక రౌండ్ వేసి ఇచ్చింది. వాడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు, అంత ఫోటోలు దిగారు, హ్యాపీ. అందరితో బాగుంటుంది, డౌన్ టు ఎర్త్ అమ్మాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకేదో సినిమాకి, అదేం సినిమా గుర్తు రావట్లా, అదే ఆ మూవీలో కూడా సార్ వి షూట్ మనం షూట్ చేద్దామా, ఇంకెంత టైం ఏంటి సార్ వెళ్ళిపోదామా షూట్కి అంటే ఆ ఇన్వాల్వ్మెంట్ వేరే ఉండేది తాప్సీలో. నాకు కనబడేది. ఖాళీగా ఉన్నా కూడా ఏంటి అందరు ఖాళీగా ఉండి లైఫ్ రౌండ్ చేశారంటే ఇప్పుడే కదా భోజనం చేశారు అంటే మరి ఇంకే వెళ్ళి పడుకోండి అనేది. సీరియస్లీ అదే అంటే మనకి ఉండేది షూట్లో 1:30కి వస్తుంది పెద్ద బఫే. వచ్చిన తర్వాత ఎవరి క్యారీ మ్యాన్ వాళ్ళకి వెళ్ళి లేదా టచ్అప్ క్లాత్ మొహం మీద వేసుకొని ఇలా ఉరుకుతారనమాట. అంటే ఇది బాగా కష్టపడ్డాడు పొద్దుటి నుంచి. అంతకుముందు కూడా ఇరుగా తీసిన సీన్స్ ఏమి ఉండవు. అట్లా మొహం మీద టచ్అప్ క్లాత్, ఆ మేకప్ పోకుండా, నిద్రకి మొహం పాడవకుండా అలా ఉరుకుతారు అందరూ. కొంతమంది క్యారీ వ్యాన్లకి వెళ్ళి, కొంతమంది అటు వెళ్ళి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఆల్మోస్ట్ ఒక టైప్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఒప్పుకోవచ్చు. పాపం వాళ్ళు 5 గంటలకు వచ్చి అన్నీ సెట్ చేసుకొని అన్నీ చూసుకొని పని చేస్తారు, వాళ్ళకి ఓకే. వీళ్ళది ఏముంది, వస్తారు వెళ్తారు రెస్ట్ తీసుకుంటారు. సో చూసింది క్యారీ వ్యాన్ నుంచి రాగానే అందరు ఇట్లా చూసింది, వీళ్ళ మొహాలని ఇట్లా ఒకడు అలా ఉన్నారు. చూసేసరికి ఏంటి ఏమైపోయింది, షూట్ క్యాన్సిల్ అని అడిగింది. లేదు మేడం ఇప్పుడే కదా లంచ్ అయింది అంటే, ఓహో మరి ఇంకే వెళ్ళిపోదామా, లంచ్ అయిపోయింది కదా, లంచ్ చేయడానికైనా మనం వచ్చింది అని. సో అట్లా గుడ్ నేచర్, ఐ లైక్ ఇట్. సో అట్లా ఉండేది. అంటే నేను పర్సనల్ చూసే కాబట్టి చెప్పగలుగుతున్నా. అండ్ ఇక్కడ ఆమెకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సరే మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు చేసినా కూడా మంచి సినిమా, మంచి ఆర్టిస్ట్, అన్నీ చేయాలని ఉంటుంది. అండ్ ఫైట్స్ చేస్తుంది. మన సమంత లాగా ఇప్పుడు చూస్తున్నాం కదా, ఫైట్స్ చేస్తుంది, యాక్షన్ చేస్తుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది, అన్నీ చేపిస్తుంది, భయపెడతారు అన్ని సినిమాలో, ఎవ్రీథింగ్ షీ డూ. అండ్ మంచి సినిమాలు చేసింది అమ్మాయి కూడా. సో ఇట్లా చూసుకుంటే ఆమెకి ఏదో కావాలి. కానీ ఎంత కాదనుకున్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమెను ఒక సెకండ్ లీడ్ కింద, సెకండ్ హీరోయిన్ గానే చూసారు. కానీ ఆమెకి ఏదో చేయాలని ఉంది, ఇంకా హీరోయిన్ అవ్వట్లే. ఎందుకు వచ్చిన గొడవ సరే అని చెప్పి ఒక చిన్న సినిమా బాలీవుడ్ అవకాశం వస్తే తెలియదు. అక్కడ తాప్సీని గుర్తించారు. ఇక్కడ ఆమెకి ఇవ్వాల్సిన క్యారెక్టర్లు ఇవ్వాలి. నెంబర్ 1 ఫస్ట్ సెకండ్ హీరోయిన్ ముద్ర వేశారు. సెకండ్ హీరోయిన్ ముద్ర తర్వాత సెకండ్ హీరోయిన్కి పాటలు ఎందుకు అనుకున్నారు. ఫోన్లే ఉంది కదా ఈమెతో కూడా ఒకటి గెంతించండి అని. అసలు ఇంపార్టెన్సే లేకుండా చేసేసారు. తర్వాత అసలు ఈమె ఎందుకు అనుకున్నారు. తర్వాత ఈమె ఐరన్ లెగ్ అనేసారు. నేను వేసిన తర్వాత వెళ్ళింది, మంచిగా సెటిల్ అయింది అమ్మాయి. మంచిది, లేడీ ఓరియంటెడ్ జోనర్ లో చేస్తున్నారు, మంచిది. అండ్ పక్కన అక్షయ్ కుమార్ లాంటి హీరోలు ఉన్నా కూడా నామ్ షబానా అనే టైటిల్ ఈమె మీద వేశారంటే గుర్తుపెట్టుకో ఎంత మంచి సినిమాలు చేస్తుందని. సో అట్లా మంచి రోల్స్ చేసింది. అన్నీ కూడా అవార్డ్ ఓరియంటెడ్ సినిమాలు. అండ్ ఆ నిర్మాతలకి డబ్బులు తెచ్చిపెట్టిన సినిమాలు. ఒకానొక సమయంలో బాయ్కాట్ బాలీవుడ్ ట్రెండ్ అంతా నడిచినప్పుడు అందరూ తాప్సీ సినిమాలకి వెళ్ళారు పని కట్టుకొని. ఎందుకంటే వాళ్ళని నచ్చట్లా, వీళ్ళు నచ్చట్లా. ఈ అమ్మాయి ఎవరో భలే ఉంది, మంచి సినిమాలు చేసింది, కంటెంట్ ఇస్తుంది, చూద్దాం పదండి. అందరూ ఆమె తాప్సీ సినిమాల మీద బతికేశారు. అట్లా మంచి మూవీస్ చేసింది. ఆమెకు సంతృప్తి కలిగింది. ఇప్పుడు మన సమంత కూడా ఆమెకి ఏవేవో చేయాలని ఉంది రోల్స్. అట్లాగే ఇప్పుడు మనకు సిటాడెల్, ఫ్యామిలీ మ్యాన్ ఇవన్నీ ఒప్పుకుంది. నిన్న శాకుంతలం కానివ్వు, మొన్న అది కానివ్వు, ఇట్లా ఆమెకు కూడా ఏదో చేయాలి. మధ్యలో పెళ్ళి అది చిన్న డిస్టర్బెన్స్ వదిలేస్తే దాని నుంచి తాప్సీ తప్పించుకుంది, మంచి విషయం. త్రిషకు కూడా అలాంటిది ఏదో చేయాలని ఉంది.
ఆమెకు కూడా ఇష్టం అలాంటి రోల్స్, రకరకాల రోల్స్. సో షీఈస్ కంటిన్యూయింగ్ ఇన్ హర్ వే. ఇట్లా చూసుకుంటే తాప్సీ మంచి మన వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి ఆ అమ్మాయిని, పంపించేశారు అనవసరంగా. కానీ ఇక్కడ ఉండుంటే తాప్సీ నెక్స్ట్ ఇంకో విజయశాంతి అయ్యేది. యాక్చువల్గా మన దగ్గర మనం చూసినట్లయితే మంచిగా రొమాన్స్ చేసి లేకపోతే మంచిగా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకే కొంచెం ఎక్కువ పాత్రలు వస్తూ ఉంటాయేమో. తాప్సీ అన్ని చేస్తుంది, ఆమె కథ డిమాండ్ ఉంటే ఎక్స్పోజింగ్ చేస్తుంది, నిండుగా చీర ఉంటే చీర చేసి అన్ని చేస్తుంది. కాకపోతే కృష్ణవంశీ మొగుడు సినిమా తర్వాత ఆమె కెరీర్ ఏదో అయ్యింది నిజం. అంతమించి ఇంకెలా మొగుడు వరకు ఆమె చాలా బాగుండే. కాకపోతే ఇంకొకటి కూడా ఉంది, మంచు లక్ష్మి గారితో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ గారి మీద కూడా అదే మాట వచ్చింది. తాప్సీ వీళ్ళిద్దరి కెరీర్లు సగం చెడగొట్టింది మంచు లక్ష్మి గారే అని ఒక టాక్, రూమర్ కూడా ఉంది. రూమర్ అంటే దాని గురించి చెప్పాలంటే నిజంగా అంటే ఎందుకు ఆ రూమర్ వచ్చిందంటే అప్పటి వరకు బాగా చేసిన వాళ్ళు ఈమెతో తిరిగిన తర్వాత వాళ్ళకి సినిమాలు లేకుండా పోవడం. పాపం లక్ష్మి గారు సపోర్ట్ చేస్తారా? బాగా సపోర్ట్ చేస్తుంది, కానీ బయట రూమర్స్ ఇట్లున్నాయి. ఈవెన్ రకుల్ అప్పట్లో, ఇప్పుడు మనకి పూజా హెగ్దేలాగా అప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ అన్ని సినిమాలు ఆమె హీరోయిన్, స్టార్ హీరో అంటే రకుల్. అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్ అంతే. ఆ తర్వాత ఏమైంది, వీళ్ళతో తిరిగిన తర్వాత అంటే ఏం లేదు, ఈమెతో ఒకసారి 2 సార్లు తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ కెరీర్ ఉన్నట్ల. కానీ వెళ్ళేది గుడికి, ఏడుకొండల స్వామి గుడికి. వాళ్ళు సోలో వెళ్ళి వస్తే హిట్లు అవుతాయి. ఇప్పుడు సమంత లాగా ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు ఆమెతో కలిసి వెళ్తే మాత్రం ఏంటో ఇట్లా అయిపోతుంది. బట్ ఐ డోంట్ నో వాట్స్ రాంగ్. కానీ ఆ రూమర్ రావడానికి కారణం ఇదే మెయిన్గా. బట్ ఆమె ఏం చేస్తుంది, కావాలని వీళ్ళ సినిమాలను ఫ్లాప్ చేస్తుంది, ఆ ఫ్రెండే కదా, అట్లా ఏం ఉండదులే. బట్ ఏదో ఆ రూమర్ అయితే అట్లా పడిపోయింది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఈవెన్ గుండెల గోదావరిలో తాప్సీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. మంచి రోల్ ఆమెకి. అండ్ ఇద్దరు రోల్ బాగుంటుంది దాంట్లో. మంచు లక్ష్మి రోల్ కూడా బాగుంటుంది, సందీప్ కిషన్ది బాగుంటుంది. నలుగురు ఇదే మంచి కథ కూడా, అది మంచి బోల్డ్గా చేసింది. అప్పట్లో ఆ చిన్న బోల్డ్నెస్సే తర్వాత RS100గా పెద్ద హిట్ అయింది. అవును కదా, ఆ చిన్న క్యారెక్టరే ఇక్కడ మొత్తం సినిమా వచ్చింది. అవునా, సేమ్ అదే బోల్డ్నెస్ కదా, అబ్బాయి మీద మనసు పడ్డాము అట్లాగే. బట్ ఓవరాల్గా చెప్పాలంటే తాప్సీ ఒక జమ్ము, మన ఇండస్ట్రీకి దొరికిన జమ్ము. కానీ మన వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు. అయినా సరే అప్పుడప్పుడు అడప మన వాళ్ళు మంచి కంటెంట్ ఉంటే పిలుస్తున్నారు. ఈమె కూడా మంచి కంటెంట్ ఉంటే చేయడానికి ఎప్పుడు ముందు ఉంటుంది తాప్సీ. అట్లా ఏం ఉండదు, 24 hours పని చేయమన్నా పని చేసి. ఈ రోజులో అలాంటి వాళ్ళు దొరకరు. అండ్ ఇంకొక అమ్మాయిని కూడా మన వాళ్ళు, రెజినా కాసాంద్రా, షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, బట్ మన వాళ్ళు యూస్ చేసుకోవాలి. అట్లాగే శ్రద్ధా దాస్ కూడా అన్ని క్యారెక్టర్స్ చేస్తారు, పాప అమ్మాయిని సరిగ్గా యూస్ చేసుకోవాలి. ఏంటో మన వాళ్ళ కొంతమంది ఇట్లా ఉంది. కానీ వీళ్ళంతా వేరే వెళ్ళిన తర్వాత, ఇప్పుడు OTTలు ఇవన్నీ వచ్చిన తర్వాత అందులో ప్రూవ్ చేసుకుంటున్నారు మంచి మంచి రోల్స్ చేసి. బట్ యాక్చువల్గా వాళ్ళందరూ చేయగలరు, బట్ మేము చేయగలము అని నిరూపించుకోవడానికి ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తేనే చూపించుకోగలుగుతున్నారు. లేదు, మా దగ్గర మీరు ఇలాగే చెయ్యాలి, ఇది చేయకపోతే చేయకండి, ఆమె చేయదంటే వదిలేయండి. మళ్ళీ నెక్స్ట్ రూమ్స్ ఇవే, ఇదే చేయాలి. ఈ క్యారెక్టర్ ఎట్లా అంటే నెక్స్ట్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్లో ఆ పిల్ల తాప్సీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతుందండి, ఎందుకు పక్కన పెట్టేయండి. అలా ఉంటుంది. మాట్లాడొద్దు ఆమె క్యారెక్టర్ గురించి. వీళ్ళు ఇచ్చేది అరకొర, వాళ్ళు మాట్లాడొద్దు. ఓ పాట ఉండదు, ఏముండదు. అంటే పాటలకి కావాలని లేదు, దిల్ డూ. అంటే పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా, వాళ్ళు అన్నీ చేయగలరు. నువ్వు ఎంతసేపు వచ్చి అంటే జనరల్గా కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ డాల్లా కనిపించి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు, బట్ కొంతమంది దానికి ఇష్టపడరు, ప్రూవ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. సో అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఇట్లాంటి ప్రూవ్ చేసే వాళ్ళందరూ పక్కన పెడతా ఉంటారు. మన నిత్య మీనన్ని అలాగే పక్కన పెట్టారు. ఎప్పుడో కానీ సినిమా రాదా అమ్మాయికి, ఇంకో అమ్మాయి పేరేంటో, వీళ్ళందరినీ అట్లాగే పెడుతున్నారు. మంచి మంచి రోల్స్ చేయగలిగే వాళ్ళందరూ అంటే బాగా నటిస్తే వీళ్ళకి నచ్చరు, అదేంటో తెలియదు. మన సాయి పల్లవితో కూడా అదే కదా ప్రాబ్లం. చూడాలి నెక్స్ట్, రైట్? థ్యాంక్ యూ సో మచ్.